సార్ థ్యాంక్ యూ. అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఒకసారి కర్ణాటకకు సంబంధించిన అప్డేట్స్లో డికే శివకుమార్ గారి టెంపుల్ రన్ చాలా సీరియస్గానే నడుస్తోంది. ఆయన ప్రతి ఆలయానికి వెళ్తున్నాడు, మఠాలు పీఠాలకు వెళ్తున్నారు. సో పూర్తిగా డీకేఎస్ కాంగ్రెస్ నుంచి ఏమైనా బయటకు రావడానికి సంకేతాలా, లేకపోతే కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడానికి సంకేతాలా? ఇంకా మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయకపోతే నా దారి నేను చూసుకుంటానని బెదిరించడానికే ఇదంతా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ రన్ అని మీరు చెప్పారు కదా, కరెక్ట్ అది. ఎందుకంటే కుంభమేళకి వెళ్ళారు, మీకు గుర్తుంటుంది. కుంభమేళకి వెళ్ళారు, అక్కడ పెద్ద ఫోటో ఆపర్చునిటీ. దాని తర్వాత సద్గురు దగ్గర వెళ్ళారు శివరాత్రి, మహాశివరాత్రి. అప్పుడు కూడా పెద్దది, అక్కడ పెద్ద గొడవ చేశారు. ఎందుకంటే సద్గురుకి రాహుల్ గాంధీకి పడదు అసలు, కాంగ్రెస్ వాళ్ళకి పడదు. సో అక్కడ వెళ్ళారు, అక్కడ కూర్చొని సద్గురు పక్కన కూర్చొని నవ్వుకుంటా, అమిత్ షా గారు ఉన్నారు, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు కూడా ఒకసారి డౌట్ వస్తుంది సార్ గారు, ఎందుకంటే ఒక టెంపుల్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు, ఎవరు ఆపలేరు మిమ్మల్ని. యూ ఆర్ ఆల్ ఆథరైజ్ టు డూ ఇట్, నో ప్రాబ్లం. కానీ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో కుంభమేళ కానివ్వండి, ఇషా యోగా సెంటర్ కానివ్వండి, మీరు డెఫినెట్గా ఒక మెసేజ్ పంపిస్తున్నారు, ఎవరికో మెసేజ్ పంపిస్తున్నారు. నన్ను లైట్గా తీసుకోకండి, నేను అన్నీ చేయొచ్చు. కావాలంటే మఠాలకు వెళ్తున్నాను, మఠాల్లో ఉన్న పాంటిఫ్స్ని కలుస్తున్నాను. ఎందుకంటే కర్ణాటకలో మనదాకా కాదు సాయి గారు, మఠాలు అక్కడ చాలా పవర్ఫుల్. అక్కడ మఠాలు ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అన్నీ నడిపిస్తారు వాళ్ళు. ఫైనాన్షియలీ దే వెరీ పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు ఈ దాంట్లో కూడా చూడండి, ఈ హులివాన మధ్యేశ్వర సిల్వర్ చారియట్ ప్రొసెషన్కి వెళ్ళారు, మాల మధ్యేశ్వర టెంపుల్కి వెళ్ళారు, అక్కడ పాంటిఫ్ని కలిశారు, బ్రహ్మనాథ్ కలిశారు, అట్లనే చాలామంది స్వామిని కలిశారు, సుత్తూరు మఠకి వెళ్ళారు. సో డెఫినెట్గా ఈ స్పిరిచువల్ అవుట్రీచ్ అనేది ఈ ధర్మస్థలా నుంచి మొదలైంది సాయి గారు. అది మీకు గుర్తుంటుంది, జనవరిలో మొదలైంది. అది దట్ ఈస్ అ వెరీ బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్, ధర్మస్థలకి వెళ్ళడం అనేది కూడా. లార్డ్ మంజునాథ్ అని పూజ చేశారు. కుంభమేళ మనం మాట్లాడుకున్నాం, ప్రయాగ్రాజ్ గురించి, మహాశివరాత్రి సెలబ్రేషన్స్. ఇదంతా కాంగ్రెస్ సర్కిల్స్లో ఒక మిక్స్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఇంకా వాళ్ళ స్టేట్ కోఆపరేషన్ మినిస్టర్ రాజన్న అన్నారు, దట్ డోంట్ డూ దిస్, ఇట్ ఈస్ సెండింగ్ అవుట్ మిక్స్ సిగ్నల్స్. ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఓట్ బ్యాంక్ కర్ణాటకలో 85 నుంచి 95 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆలోచించండి, వాళ్ళ పాపులేషన్ 8 కోట్లు, దాంట్లో 95 లక్షలు ముస్లిమ్స్. ఇట్ ఈస్ మోర్ దాన్ డబుల్డ్ సిన్స్ ద లాస్ట్ సెన్సస్. సో ఆ ఓట్ బ్యాంక్ మనకి పోతుంది, మీరు చేయకండి అని చెప్తున్నారు. కానీ ఈయన పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, ఆయన బ్రదర్ ఏమన్నారు, డీకే సురేష్, హీ వెంట్ ఎ పబ్లిక్ ఫిగర్ అండ్ డిడ్ నాట్ ఎండాస్ ఎనీ ఐడియాలజీ. అంటే మీరు మస్జిద్కి వెళ్ళొచ్చు కదండి, మీరు చర్చ్కి వెళ్ళొచ్చు కదండి, మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారు? రాహుల్ గాంధీ చేస్తారు అది. సడన్లీ ఆయన జానియో బ్రాహ్మణ్ అయిపోతారు, నెక్స్ట్ ఆయన ఒక దర్గాకి వెళ్తారు, నెక్స్ట్ ఒక చర్చ్కి వెళ్తారు. ఏదైనా సీజన్, ఏ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అంటారు చూడండి ఐస్ క్రీమ్లో, అట్లనే రాహుల్ గాంధీ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ. సో డీకే శివకుమార్ పాయింట్ ఉంది సాయి గారు, ఎందుకంటే ఈ సెఫాలజిస్ట్ ఒకరు ఉన్నారు అక్కడ, సందీప్ శాస్త్రి అని చెప్పి. హీ సెడ్ వెరీ, సందీప్ శాస్త్రి కర్ణాటక, హీ సెడ్ శివకుమార్ ఎప్పుడు అంతే, హీ మేక్స్ ఇట్ అ పాయింట్ టు ఎక్స్ప్రెస్ హిస్ రిలీజియస్ బిలీఫ్స్ అని. అండ్ ఈ స్వామీలు సద్గురులతో తిరిగిన దానికి ఆయనకి డీపర్ మీనింగ్ ఉంది, ఆయనకి ఓట్లు వస్తుంది. ఎందుకంటే ఈ సద్గురువులు స్వామీలకి వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అంటే చిన్న ఒక థ్రెట్ ఇస్తున్నారు, నాకు 2.5 సంవత్సరాల తర్వాత నన్ను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మీరు చేయలేదు. ఇంకా సిద్ధరామయ్య గారిని కూర్చోబెట్టారు, ఇంకొక పెద్ద బాంబు పక్కన టిక్ అవుతుంది, క్యాస్ట్ సర్వే, అది కూడా పేలితే మొత్తం ఒకటేసారి వెళ్తుంది, దాని తర్వాత కర్ణాటకలో గవర్నమెంటే ఉండదు, నన్ను ముఖ్యమంత్రి చేయండి. ఇది చాలా చాలా క్లియర్గా, చాలా సటిల్గా, ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాలిష్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఏదో క్యాంప్లో ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి క్యాంప్లో పెట్టడము, రిసార్ట్ పాలిటిక్స్ చేయడం కాదు. ఇది ఈ వాజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ హౌ విల్ డూ ఇట్. అండ్ కర్ణాటకలో ఐ థింక్ దీని తర్వాత సాయి గారు ఈ క్యాస్ట్ సర్వే కూడా వచ్చేస్తే, అండ్ డెఫినెట్లీ బీజేపీ వాళ్ళు కూడా శివకుమార్ గారిని ప్రేజ్ చేస్తున్నారు, ఇంతమంది మంచి చూడండి, టెంపుల్స్కి వెళ్తున్నాడు, వీ హ్యావ్ ఆల్ విత్ హిమ్ అని చెప్పేసి. కావాలని చెప్పి డౌట్ వస్తుంది ఒకసారి, బీజేపీ స్పాన్సర్డా లేకుంటే కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో ఏదైనా కానీ సాయి గారు, డీకే శివకుమార్ కాంగ్రెస్ మన అందరికి తెలుసు, ఈజ్ అ బిగ్ ఫండ్ రైజర్ ఫర్ కాంగ్రెస్ డౌన్ సౌత్ ఇన్ కర్ణాటక. ఏటీఎం అనమాట కాంగ్రెస్ ఏటీఎం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా ఏటీఎం ఉన్నారో అక్కడ అదే ఏటీఎం కర్ణాటకలో ఈజ్ కంట్రోల్డ్ బై డీకే శివకుమార్. కానీ డీకే శివకుమార్ దగ్గర కూడా ఈ ఒక్కలిగా లింగాయట్ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు సాయి గారు. అది ఏ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది దాని పాలిటిక్స్. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ మినిమం ఒక 6 నెలల లోపల కర్ణాటకలో ఏదో పెద్ద జరగబోతుంది. అండ్ దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఎందుకంటే కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ కానీ ఒక్కలిగా కమ్యూనిటీ సర్వే, క్యాస్ట్ సర్వే మీద వాళ్ళు మొత్తం కర్ణాటక గవర్నమెంట్ మీద ఇప్పుడు వాళ్ళదే, ఇప్పుడు వీరశైవ మహాసభ ఒక్కలిగర సంఘ
సో యాక్చువల్ నిజానికి లింగాయత్లు ఒకలిగలు ఒక అంశంలో ఏకతాటిపైకి రావడం అనేది నాకు తెలిసి జరగాలి. చాలా రేర్. ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ కి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ కలిసి కోర్టుల్లో పోరాడుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఒక రెసిస్టెన్స్ చేస్తున్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి వీ విల్ హ్యాడ్ అ రెసిస్టెన్స్ అగేన్స్ట్ క్యాస్ట్ సెన్సస్. వీళ్ళ దగ్గర ఉన్న 3 గవర్నమెంట్లే సాయి గారు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. తెలంగాణలో చేశారు, కానీ దానికి బెనిఫిట్ ఎమ్మెల్యే లెవెల్ దాకా రాదు. వీళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి ఎక్కడ పోతారంటే మ్యాక్సిమం లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళు క్యాస్ట్ బేస్డ్ చేస్తారు. అది కూడా ఎవరైనా కోర్టుకి వెళ్ళారనుకోండి, అది కూడా స్టే అయిపోతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాలేరు, మోదీని కలిసారు అది ఏం చెప్తున్నారు, కానీ సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టింది, మీరు ఏం చేయలేరు. సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్స్ ఇచ్చింది ఇది. కానీ కర్ణాటకలో ఇది, ఎందుకంటే మనం తెలంగాణ, ఆంధ్రాలో సాయి గారు మన రెడ్డి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అని చెప్పుకుంటాం, కానీ ఇంత క్లియర్ డివిజన్ లేదు అక్కడ. ఈవెన్ ద ఒక్కలిగాస్ అండ్ లింగాయట్స్ ఆర్ హిందూస్, వాళ్ళు హిందూస్ అని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకున్న మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ దానికోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు సపరేట్గా మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళేమంటున్నారు, మీరు చెప్తున్న 14%, 17% మా పాపులేషన్ కాదు, మా పాపులేషన్ మీరు కాంటాక్ట్ చేయట్లేదు కరెక్ట్గా. సో మేమేం చేస్తున్నాం అంటే మేము ఒక సర్వే కండక్ట్ చేయబోతున్నాం. ఎవరు? ఒక్కలిగా అండ్ లింగాయట్స్. దాంట్లో మన లింగాయట్ గ్రూప్ చూస్తున్నారు, మన షామ్నూర్ శివశంకరప్ప అన్నారు దావంగిరి నుంచి. నేను 1990s ఆయన కలిశాను అనమాట, 1991 ఐ థింక్. సో ఆయన అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఆ టైంలో యూస్ టు రన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. షామ్నూర్ శివశంకరప్ప. ఓకే. ఆ షామ్నూర్ శివశంకర ఏమంటున్నారంటే, ఇప్పుడు వీ విల్ డూ అవర్ ఓన్ సర్వే, మేము చేయబోతున్నాం. బహుశా ఒక్కలిగా లింగాయట్ సపరేట్ చేయవచ్చు సర్వే, కానీ కంబైన్గా చేస్తే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. సర్వే నడుస్తుంది అనేది డిసెంబర్లో మహాసభ కలిసి ఈ సర్వే చేయబోతున్నారు. కానీ సాయి గారు, దీని ప్రభావం తెలంగాణ మీద ఉంటుందంటే అదొక ప్రశ్న. రాహుల్ గాంధీ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి. మరి క్యాస్ట్ సర్వే ఎందుకు చేస్తున్నారంటే, నేను ఐ థింక్ మెన్షన్ సమ్వేర్ అట్ ద స్టార్ట్, మన ఈ ముస్లిం హిందూ పాలిటిక్స్ గురించి మన పెహల్గాంలో జరిగిన దాని ఇన్సిడెంట్ పక్కన రాహుల్ గాంధీ హిందూ కమ్యూనిటీని డివైడ్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళందరూ కలిసి ఒకటేసారి ఓటేస్తే అంతే సంగతి కాంగ్రెస్ది. హర్యానాలో చూసాం, వీ సా లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో. హిందూ కమ్యూనిటీ కంబైన్డ్గా ఓట్ చేయకూడదు, ఫస్ట్ ఎస్సీ కేటగరైజేషన్ చేయండి, స్ప్లిట్ చేసేసేయండి. దాని తర్వాత ఓబీసీలని ఒక 138 డివిజన్గా చేసేసేయండి. వీళ్ళందరూ వాళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా కర్ణాటకలో ఒక్కలిగా లింగాయత్ వర్సెస్ ద రెస్ట్, సేమ్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఓటేయరు, మేము ఎవరికి ఇస్తాం వాళ్ళు మాకు ఓటేస్తారు, మిగతా వాళ్ళు ఇంకెవరికి వేసుకుంటారు. హిందూ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సాలిడేటెడ్గా మాకు వస్తుందని కాంగ్రెస్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంది సాయి గారు. 95 లక్షల మంది ముస్లింలు కలిసి కర్ణాటకలో మాకు ఓటేస్తే మాకు నెక్స్ట్ ఎలక్షన్ ఈజీగా కలిసిస్తాం, ఎందుకంటే ఒక 20% మంది హిందువులు మాకు ఓటేస్తే చాలు, టోటల్ వీ విల్ మేనేజ్, గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. అది కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంది. రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే ఒట్టి అట్లా చెప్పట్లేదు, ఆయనకి ఏ ప్రేమ లేదు క్యాస్ట్ల మీద. ఒట్టిగా ఒక ఎర్ర పుస్తకం పట్టుకుంటాడు అప్పుడప్పుడు, దాని తర్వాత ఇదొకటి. నెక్స్ట్ ఎర్ర పుస్తకం పాపం రాసిన ఆయన్ని పార్టీ నుంచి బయట చేసేస్తారు. పార్టీలో కూడా లేరు ఆయన. ఈ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్, బాబాసాహెబ్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, కానీ గవర్నమెంట్ నుంచి బయట తీసి పడేశారు నెహ్రూ. 2 ఎలక్షన్లు ఓడిపించారు. సో ఆ పుస్తకం పట్టుకొని దిగుతాడు, నెక్స్ట్ క్యాస్ట్ సర్వే అంటాడు ఏమనంటే. ఇప్పుడు ఏమైపోయింది క్యాస్ట్ సర్వే? పెహల్గాంలో హిందువులు చంపినప్పుడు క్యాస్ట్ అడిగారా సాయి గారు? కరెక్ట్. హిందువా కాదా, ముస్లిమా కాదా, అంతే. ముస్లిం కాదంటే అవుట్. సో రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో ఒక లెసన్ రాబోతుంది. ఇక్కడ ఉన్న హిందువులు ఏం చెప్పలేదు, ఇక్కడున్న బ్యాక్వర్డ్ క్లాస్లు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి బెనిఫిట్ ఏం రాదు, ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్లో పనికొస్తుంది ఇది, అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో. అప్ దెన్ దట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో రాదు. దాని తర్వాత మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో జాబ్స్లో కూడా రాదు, ఎందుకంటే 50% క్యాప్ సుప్రీంకోర్టు పెట్టారు. అది ఎక్కడ పోదు, అది అక్కడే ఉంటుంది. డెఫినెట్లీ కర్ణాటకలో కూడా అదే జరగబోతుంది. వీళ్ళందరూ యాడ్ చేసుకుంటే మళ్ళీ అక్కడ 70-80% అవుతుంది. అక్కడ కూడా ఎవరికి రిజర్వేషన్ రాదు, 50%లోనే మిగిలిపోతుంది. ఏ సర్వే అయినా చేసుకోండి మీరు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ థింగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.